హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది వచ్చిందండి 50% రెడ్ లైన్. కాకపోతే నేను ఈ గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇక్కడనే నేను ఎంట్రీ తీసుకున్నా. ఈ గ్రీన్ క్యాండిల్ సెకండ్ గ్రీన్ క్యాండిల్కి, ఎందుకంటే 50% ఉంది కదా, నాకు స్టాప్ లాస్ దగ్గరకు ఉందని చెప్పి తీసుకున్నా. ఇది నా ట్రెండ్ లైన్ వచ్చిందండి ఇక్కడ. కానీ క్లియర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది కదా, క్లియర్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందని చెప్పేసి నేను ప్యూర్ నాకు అర్థమైపోయింది. ఇంకా బాగుంది, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఎంట్రీ తీసుకున్నా. సో ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీట్రేస్ తీసుకొని అటు వచ్చింది. ఓకే, చెప్తాం చూడండి. రీట్రేస్ తీసుకొని ఇటు వచ్చింది కదా, నాకు సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లాస్ వచ్చింది, మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను. ఈ ఎంట్రీ దగ్గర రాగానే ఇక్కడ నేను మళ్ళీ నాకు ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ నాకు దగ్గర గీసుకుంటా, ఎందుకంటే నాకు కన్వీనియంట్గా ఎవరో ట్రెండ్ లైన్ వాళ్ళు గీసుకుంటున్నా వాళ్ళకి ఐడియా ఉంటుంది. ట్రెండ్ లైన్ గీయడం తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓవర్ ఐడియాస్ వాళ్ళకు ఉంటే ఈసారి మనది కాదు. కాకపోతే మనం 1 minute స్ట్రాటజీ మాత్రం మిస్ చేయలేదు. ఈసారి ఖచ్చితంగా 1 minute స్ట్రాటజీ పనిచేసింది. చూడండి, ఈ 50% కరెక్ట్గా మీకు ఇక్కడ పెట్టాను కదా, 50%. ఈ 50% క్లియర్గా వచ్చింది. ఓకే, 50% దగ్గర రాగానే, అంటే నేను గ్రీన్ క్యాండిల్ దగ్గర రాగానే నేను చాయిస్ తీసుకున్నా. ఒక నిమిషం ఊరికి చెప్తాను. 50% దగ్గర రాగానే, సెకండ్ క్యాండిల్ దగ్గర రాగానే నేను చాయిస్ తీసేసుకున్నా. సో దాని తర్వాత ఇక్కడ ర్యాలీ జరిగింది. ఇదంతా నేను కొంచెం తీసుకుని ఇక్కడ దాకా. ఓకే, నాకు చాలా మంచిగా అనిపించింది ఈరోజు ట్రేడ్. మేబీ నేను 2000 దాకా ప్రాఫిట్ చేసిన. ఎవ్రీ టైమ్ మన స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూనే ఉండాలి. స్ట్రాటజీని ఎప్పుడు మనం మిస్యూజ్ చేయొద్దు. కొంతమంది చాలా మంది అనుకుంటారు, సార్ మరి మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు సెకండ్ ట్రేడ్ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటారు. ఫస్ట్ ట్రేడ్ మనం పాస్ అయిన తర్వాత సెకండ్ ట్రేడ్ గురించి ఆలోచించడం వేస్ట్. మనం ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ఫుల్ అయినాం, ఆ డే హ్యాపీనెస్ ఉంటే చాలు. సెకండ్ ట్రేడ్ గురించి ఇక్కడ వస్తే ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ సిటీ తీసుకుంటా అంటే మనకేం మిగలదండి, అంతా స్వాహా. సో రేపు కూడా మనం ట్రేడ్ తీసుకుందాం. రేపు మన స్ట్రాటజీస్ ఎట్లా వర్కౌట్ అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, క్లియర్గా ఉంది. ఇంకా నేను మళ్ళీ చెప్తా, నా ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. 50% రీట్రెస్ వచ్చింది. 50% రీట్రెస్ వచ్చింది. ఈ 50% రీసెట్ రాగానే నేను ఎంట్రీ తీసుకున్నా సెకండ్ క్యాండిల్. కాకపోతే కొంచెం ముందు పోయింది, బట్ నో ప్రాబ్లం, అదే ఇష్యూ కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ స్ట్రాటజీని ఎప్పుడు మిస్ చేయదు. 1 minute క్యాండిల్కి 50% గుర్తుపెట్టుకోండి. 1 minute క్యాండిల్కి 50% తీసుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.